రాజధాని అమరావతి ప్రాంత ఎర్రబాలెంలో గల ఆంధ్రప్రదేశ్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల మండలి కార్యాలయాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, జౌళి, ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు శాఖల మంత్రి ఎస్ సవిత శనివారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా సీఈఓ విఆర్ విజయరాజు నాయక్ సాదరంగా మంత్రికి ఆహ్వానం పలికారు. అలాగే తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య మర్యాదపూర్వకంగా మంత్రి సవితను కలిసి సత్కరించారు. అనంతరం సీఈఓ నాయక్ కార్యాలయ అధికారులు, సిబ్బందిని మంత్రికి పరిచయం చేశారు. తదుపరి మంత్రి సవిత అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కార్యాలయ పనితీరుతో పాటు వివిధ అంశాలను సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఖాదీ గ్రామీణ పరిశ్రమల మండలిని బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన అంశాలను మంత్రి సవిత ప్రస్తావించారు. అనంతరం మంత్రి సవిత మీడియా సమావేశంలో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ మెయిన్ ఆఫీస్కి వచ్చి ఇన్స్పెక్షన్ చేసాం. ఏం జరుగుతోంది, 14 నుంచి 19 వరకు ఏం జరిగింది, 19 నుంచి 24 వరకు ఏం జరిగింది అని చూసాం. ఏమైతే మహాత్మా గాంధీ గారు ఏదైతే కలలుగన్నారో ఆయన స్ఫూర్తితోనే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ సంస్థ నడుస్తూ ఉంది. గాంధీ గారి సిద్ధాంతాలతోనే మన చంద్రబాబు నాయుడు గారు గాంధీ గారి బాటలోనే వెళ్ళాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అంతా గత 45 రోజులుగా మేము పరిపాలనలోకి వచ్చాం. పరిపాలన వచ్చిన రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి, కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దండి. మనకు ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. ఈ ప్రజలు మన మీద చాలా నమ్మకంతో మనకు ఓటేశారు. మనం అందరికీ ఉపాధి చూపించాలి అన్నదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా యువతకు, ఎందుకంటే 5 సంవత్సరాలుగా యువతకు ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళకు ఉపాధి చూపించలేక అనేక విధాలుగా వాళ్ళు అన్ని విధాలుగా చెడిపోయారు. ఒక పక్క గంజాయి కావచ్చు, ఒక పక్క లిక్కర్ కావచ్చు, పిల్లలంతా ఉద్యోగ అవకాశాలు లేక, పని లేక వాళ్ళు అన్ని విధాలుగా చెడిపోయారు అన్న విషయం సమాజానికి అందరికీ తెలుసు. ఈ రోజు మేము ఇక్కడ కూడా అఫీషియల్స్ అందరితో చర్చించింది ఒకటే, ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఉపాధి చూపించాలి యువకులకు అన్న ఉద్దేశంతోనే మేము ఈరోజు మీటింగ్ కూడా పెట్టాం. 8వ తరగతి అంటే విద్యార్హతలు, ఎలాంటి విద్యార్హత లేని వారికి కూడా ఖాదీ బోర్డు ద్వారా లోన్లు ఇప్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఉపాధి చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 5 లక్షల నుంచి 50 లక్షల వరకు కూడా వాళ్ళకి లోన్ శాంక్షన్ చేయించి ట్రైనింగ్ ఇప్పిస్తూ, అదే విధంగా సబ్సిడీలు కూడా మేమే అందజేస్తాం. ఇప్పుడు తక్షణమే ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి 26 జిల్లాలోని ట్రైనింగ్ సెంటర్ పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతాం. ఫస్ట్ మేము ఖాదీ బోర్డు ద్వారా యువతకు ఏం చేయగలం, ఉపాధి ఎలా చేయించగలం అనే విషయం మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, అవసరం అనుకుంటే ఇప్పుడు కూడా మేము అవసరం అనుకుంటే సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా తీసుకొచ్చి ఉపాధి కల్పించడానికే మా ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. సుమారుగా మా టార్గెట్ 1 సంవత్సరంలో 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. ఖాదీ బోర్డు నుంచి 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. చాలా మంచి ప్రోగ్రాం. ఒక పక్క గాంధీ గారు సిద్ధాంతం ప్రకారం ఏదైతే మాంసాహారము మరి గంజాయి, పొగాకు ఇలాంటి దానికి కాకుండా మిగతా బేకరీలు కావచ్చు, వెల్డింగ్ షాప్ కావచ్చు, పౌల్ట్రీ కావచ్చు, ఏదైనా మన వాళ్ళు అడుక్కున్న బ్రిక్ ఇండస్ట్రీ కావచ్చు, ఇలాంటి దానికి మేము ఆసరాగా ఉండి వాళ్ళకి లోన్లు ఇప్పించి వాళ్ళకి ఉపాధి చూపించడమే మా బాధ్యతగా తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డుకు వచ్చేసినటువంటి మా ప్రియతమ మంత్రివర్యులు శ్రీమతి కె సవితమ్మ గారికి ఖాదీ బోర్డు తరఫున నేను ఇక్కడ వెల్కమ్ చెప్తూ, మేడం గారు మొత్తం రివ్యూ చేశారు.
ఈ కార్యాలయం పనితీరును, ఇక్కడ ఉన్న ఇష్యూస్ను అన్నిటినీ రివ్యూ చేసి మేడం గారు తప్పకుండా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డుని ముందుకు తీసుకెళ్లేందుకు మాకు సహకారం అందిస్తూ అవసరమైతే ముంబై వరకు కూడా ఆ మేడం ఇచ్చేసి ఇందుకు కావాల్సిన గ్రాంట్లను అన్నిటినీ ఈ సంవత్సరానికి ఇప్పించేందుకు ఇప్పుడే తమ సంసిద్ధతను తెలియజేసినారు. వారికి మరి రాష్ట్ర ప్రజల తరఫున ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు తరఫున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానమ్మా. ప్రోగ్రెస్ కొంచెం చెప్తాను. ఈరోజు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు రాష్ట్రంలో పిఎంఈజీపీ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. 1226 యూనిట్లు టార్గెట్గా, అట్లనే 33 కోట్లు సబ్సిడీ ఇచ్చేందుకు 13,500 మందికి ఉపాధి కల్పించాలని భారత ప్రభుత్వం నిర్దేశించి ఈ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డుకు టార్గెట్లు పెట్టారు. ఇందుకు గాను మేడం గారి ఆధ్వర్యంలో మేము ఇప్పటి వరకు 1799 యూనిట్లను వివిధ బ్యాంకుల నుంచి శాంక్షన్స్ తెప్పించడం జరిగింది. అలానే 74 కోట్ల రూపాయలు వర్త్ మార్జిన్ మనీ బ్యాంకర్స్ ఈ శాంక్షన్స్కు ఇచ్చారు. అలానే ఈ రోజుకు 10,000 పైచీలకు ఎంప్లాయ్మెంట్ కూడా రావటం జరిగింది. ఈ 3 నెలల కాలంలోనే మేడం గారు ఇంకా చాలా అధికంగా చేస్తే మనము భారత ప్రభుత్వంతో మాట్లాడి ఎక్కువ యూనిట్లను శాంక్షన్ చేసుకొని సబ్సిడీస్ కూడా పొందేందుకు మనము వర్కౌట్ చేద్దామని మాకు ఇప్పుడే చక్కగా సజెస్ట్ చేశారు. తప్పకుండా మేడం గారి ఆధ్వర్యంలో జిల్లాలోకి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి ఎక్కువ మంది యూనిట్లను కవర్ చేస్తామని తెలియజేసుకుంటూ, అట్లనే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా సారు ఆప్కో ఎండి గారు కూడా ఉన్నారు. ఆప్కో ఎండి గారు మాకు అక్కడ ఒక 3,000 స్క్వేర్ ఫీటు ఇంకా ప్రభుత్వం నుంచి అనుమతి ఇచ్చిన తర్వాత 1-2 నెలల్లో ట్రైనింగ్ స్టార్ట్ చేస్తామని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మేడం గారి ఆశీస్సులు మన ఖాదీ బోర్డు పైన, అలానే రాష్ట్ర ప్రజలపైన ఇలానే ఉండాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ విరమించుకుంటున్నా.